ఈ అవకాశం వచ్చినందుకు, మీ మధ్యలో ఈ అవకాశం వచ్చినందుకు దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క దేవుని మాటలు వినిపించాలని, అనేక ఆత్మలను రక్షించాలని, ఈ ప్రాంతంలో దైవ సేవకులుగా ఉంటూ అనేకమైన ప్రణాళికలు దేవుని చిత్తానుసారంగా నడిపిస్తూ ఉన్న దైవజనులుగా మరి సాల్మన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరందరూ నాకు పరిచయస్తులే, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరము దేవుళ్ళో ఉండి ఆత్మలను సంపాదించుకొనుటకు, మన జీవితాలని మనమే సరిచేసుకొనుటకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమని మనము తలంచుకోవాలి. ఎందుకంటే వాక్యము వినబడుతుంది అంటే దేవుడు కొన్ని మాటలు మనకి తెలియజేస్తున్నాడు అని చెప్పేసి అర్థం. ప్రార్థన చేస్తున్నామంటే మన పరిస్థితిని అంతా ఆయనకి వివరిస్తున్నామని చెప్పేసి అర్థం. అయితే లేఖనాలలో ఏదైనా మనకి వచ్చినప్పుడు, లేఖనంతో మాట్లాడినప్పుడు మనని మనం సరిచేసుకోవడం. లేఖనాలలో ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 11వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే మనకి వేరే వివరించవలసిన అవసరం లేదు. అయితే మనలని మనమే, ఒక వాక్యం వచ్చేసి మనకి వినిపించింది అని చెప్పేసి అంటే మనలని మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు అనేది మనకు ఒకటి ఉన్నది. ఆ తీర్పు పొందకుండా ఉండాలి అంటే ఇప్పుడు అనేక రకాలుగా వాక్యము మనకి వినపడతా ఉంది. యూట్యూబ్ల ద్వారా ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మంచి మనకి ఒక శాస్తి జరిగించి ఈ యూట్యూబ్లు ఇవన్నీ పెట్టిన తర్వాత ఫుల్ వాక్యం జనాలకు అందుతూ ఉందండి. కరోనా వచ్చిన కానుంచేసి అంతకుముందు ఇంత బాగా ఉండేటివి కావు. అంటే దేవుడి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే దేవుని పని జరగడానికే, ప్రతిదీ దేవుని పని జరగడానికే. అయితే మన పరిస్థితిని మనం సరిచేసుకోవడానికి దేవుడిస్తున్న ఈ యొక్క సమయము, ఇది సరిచేసుకునే సమయం అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనేక విధాలుగా ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నా కానీ మానవులు ఎవ్వరు కూడా ఆయన్ని లెక్క చేయట్లేదండి. చూడండి, ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి రోమా పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సృష్టించిన ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు అయిపోయేది కాదు, నిత్య శక్తియు దైవత్వమును జగత్పునాది జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన ఈరోజు మానవుడు సూర్యుడు, చంద్రుడు, మరి రాత్రి పగలు ఇవన్నీ వస్తున్నాయి కదా. గాలి సమస్తమును పంచభూతాలు ఆయన సృష్టిస్తే వచ్చినాయి. ఆ తర్వాత దాని నుండే భూమిలో నుండే సమస్తమును సృష్టిస్తే వస్తున్నాయి కదా. ఏ రోజైనా ఆలోచన చేస్తున్నాడా? ఆయన సృష్టించిన వాటిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన అదృశ్య లక్షణాలు అన్నీ మనకు కనపడతాయని చెప్పాడు. అది ఒకటి మనం చూసినట్లయితే అవి సృష్టించినవి, ఆయన చేసినవి. ఏది జగత్తుత్పత్తి మొదలుకొని మొట్టమొదటిగా సృష్టించిన వాటిని మనం ఒకసారి చూసినట్లయితే సూర్యుడు రాకుండా ఉండడు, తన సమయానికి తను వస్తూ ఉంటాడు. చంద్రుడు తన సమయానికి తను వస్తూ ఉంటాడు. భూమి తిరగవలసిన తిరుగుతూ ఉంది. సూర్య చంద్రులు కూడా మరి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటా ఉన్నాయి కదా. వాటిని దేవుడు సృష్టించి ఒక మాట అంటున్నాడు కదా, మీరు ఆలోచన చేయండి, ఆయన దైవ లక్షణాలు మీకు కనపడతాయని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, అవి ఎందుకు అంత ఖచ్చితంగా నడుస్తున్నాయి అంటే ఆయన ఆజ్ఞని పాటిస్తున్నాయి.
కానీ ఆయన బిడ్డలుగా ఉండి ఆయన మనని కూడా సృజించాడు కదా, మనం మాత్రం ఆయన మాట వినట్లేదండి. ఆయన మాట వినట్లేదు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇన్ని సృష్టించిన ఆలోచన చేయట్లేదని మనని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మన విషయంలో ఆయన ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి మనలో ఒక సూచన పెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, అది మనం చూసినట్లయితే యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సృష్టి కార్యాలని జగత్తు మొత్తం తెలుసుకోవాలని మానవుల్లో ఎలాంటి సూచన పెట్టాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అది సృష్టి మొత్తము కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అవన్నిటిని చూడండి, 37వ అధ్యాయము 7వ వచనం. ఒక్కళ్ళు కాదండి, సృష్టి మొత్తం మనుషులందరూ, ఏ ఒక్కళ్ళు వదిలేసేది లేదు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు, ఆయన సృష్టి కార్యాలని తెలుసుకోవాలని, ఆయన అదృశ్య లక్షణములు తెలుసుకోవాలని ఇవన్నీ ఇచ్చాడు. సూర్యచంద్రుడు, నక్షత్రములు, భూమిని ఇవన్నీ పుట్టించాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు, ఆయన సృష్టి కార్యాలను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేచి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకళ్ళ ముద్రలు ఒకళ్ళకి లేవు. ఇంచుమించు 850 కోట్ల మంది మరి బ్రతుకున్న వారే ఉన్నారంటున్నారు. ఇంకా చనిపోయిన వారు ఒక 850 మంది మరి కోట్లు కావచ్చు. ఇన్ని కోట్ల జనాలలో 7 ముద్రలు మనకి ముద్ర వేసి ఉన్నారు. నా సృష్టి కార్యాలు తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఒకసారి మీరు పరిశీలించుకోనండి అని చెప్పి మనకి ముద్ర వేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇన్ని కోట్ల మంది జనాలున్నా మన ముద్ర చూసినట్లయితే ఒకళ్ళకి ఉండదు. ప్రతి ఒక్కళ్ళు నేను చేసిన కార్యాలు మీరందరూ తెలుసుకోవాలని దేవుడు తన బాధను వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్పతనాన్ని వ్యక్తం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క దగ్గర కన్నీరు కూడా కార్చాడు ప్రియదేవుని బిడ్డలారా ఆయన. కానీ మానవులు అందుకే ఎవరిని వారే వాక్యం ద్వారా విమర్శించుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఒకళ్ళ మాటల ద్వారా వద్దు, సమస్తమును వాక్యమే మనకి ఆధారం కావాలి. మన జీవితాలు పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే తప్పకుండా వాక్యాన్నే ఆధారం చేసుకోవాలి. ఈ వాక్యం ఏదో కొద్ది దాంతో అయిపోయేది కాదు ప్రియదేవుని బిడ్డలారా, మన జీవిత కాలం అంతటికీ సరిపోయేది. చదువుతూనే ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇది నాకొచ్చు, ఇది నాకు సరిపోయింది, నేను ఇక ప్రార్థనకి వెళ్ళక్కర్లేదు, మందిరానికి వెళ్ళక్కర్లేదు, నేను ఎవరి మాటలు వినక్కర్లేదు అనడానికి ఎప్పుడు ఈ బైబిల్ మొత్తము సమస్తమును సృష్టి యావత్తు అయిపోయే అంతవరకు కూడా ఏ విధంగా జరగాలో, మనం ఏ విధంగా నడవాలో నేర్చుకోనట్టుకు తను ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామా. మరియు అతడు రాజ్యసింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత అదే 17, 18 కాదు, చివరిదన్న 22 అన్న. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కొన్నిటిని అంటాం లేదు ప్రియదేవుని, అన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి మనకు కొన్ని కట్టడలను ఇచ్చారు. ఈ కట్టడలను అన్నిటినీ అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథము చదువుచుండవలెను. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ప్రతిదీ మనకి దొరుకుతుంటుంది. ప్రతిదీ మనం నడవ నేర్చుకునేటట్లుగా ఈ గ్రంథాన్ని ఇచ్చిండని చెప్పి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. ఇంత విధంగా 66 పుస్తకాలు మనకిచ్చి ఇవి అతి తక్కువ రేట్లో మనకు వచ్చేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నా దగ్గర ఉన్న వాక్యము, ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఈ ప్రజల దగ్గర ఉంటే వాళ్ళని వాళ్ళు సరిచేసుకోవడానికి, సేవకులు వివరించినప్పుడు వాళ్ళని వారు సరిచేసుకోవడానికి, అందరూ పరలోక రాజ్యం రావాలి అని ఆయన ఆశని తీర్చుకోవడానికి ప్రియదేవుని బిడ్డలారా
ఆయన సమస్తమును మనకి రాసిచ్చాడు ఈ గ్రంథాన్ని. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాలని మనం సరిచేసుకోవడానికి, ప్రతి బిడ్డ అక్కడికి రావాలని తన ఆశ నెరవేర్చుకోవడానికి ఆయన ఇచ్చిందే ఈ బైబిల్ గ్రంథం. దీన్ని ఎవ్వరు ఆపు చేయాలన్నా ఇంతవరకు వాడు ప్రాణం పోవాల్సిందే కానీ ఏ ఒక్కడి తరం కాలేదు. ప్రియదేవుని బిడ్డలారా, వస్తూనే ఉన్నాయి. కారణం తన బిడ్డలుగా తను ప్రేమించి ఇస్తున్న గ్రంథం అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం కొన్నిటి విషయాలలో దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నామంటే ఆయన సమస్తమును మనకి తెలియచేస్తూ ఇది చేస్తున్నా నా దగ్గరికి రావాలని ఆయన ఆశపడుతున్న ఆశని మనం ఏ విధంగానైనా జీవిస్తున్నాం, ఏ విధంగా చనిపోయేంతవరకు జీవిస్తాం. కానీ చనిపోతే ఎటుపోదాము అనే భయం లేకుండా జీవిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఏముందిలే కొద్దిదానికి ఏముందిలే అని చిన్న చిన్న వాటికే మనము తప్పిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటారు, మిమ్మల్ని చూస్తే చాలా దేవునికి సంతోషకరంగా మీరు కనపడతా ఉన్నారు. ఆ విషయంలో లోటేమి లేదు. రావడం విషయంలో ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనంలో చెప్తా ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, నా బిడ్డలు ఎంత మంచిగా వస్తారో తెలుసా? ఏదేది ఉండాలో అవన్నీ ఉంచుకొని బైబిల్ చేత పట్టుకొని రాసుకోవడానికి ఒక బుక్ చేత పట్టుకొని చదవడానికి ఒక పాటల పుస్తకం ఒకటి తీసుకొని పరిశుద్ధంగా చూడటానికి చాలా విధంగా ఆ దేవుడికి నచ్చే విధంగా అన్ని విధాలుగా వస్తాడట. చూద్దాం 33, 31 ఎహెజ్కేలు గ్రంథం. నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దకు వచ్చి వస్తారట. వారిని ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా ఎవరిని చూసినా అబ్బా ఎంత ప్రేమ ఉందండి దేవుడి మీద. అందరూ చాలా దేవుణ్ణి బాగా వెతుకుతున్న వారు లాగానే ఉంటారు. రాదగిన విధంగా వస్తారట. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి, నా జనులైనట్టుగా అందరూ బాప్తిస్మాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని, మాటలు వినడానికి చాలా విధంగా వింటారండి, వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ప్రవర్తన విషయంలో మీరు ప్రవర్తించట్లేదు అంటున్నాడు ప్రియదేవుని. వారు నోటితో ఎంతో ప్రేమగా ప్రవర్తించట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. అందుకే ఫస్ట్ మాటగా ఎవరిని వారు విమర్శించుకొని, ఒకళ్ళు చెప్పక్కర్లే, వాక్యం బయలుపడతా ఉందంటే ఎవరిని వారు విమర్శించుకొని జాగ్రత్త చేసుకొని మన జీవితాలని మనం సరిచేసుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసా? ఈ లోకంలో ప్లస్ పరలోకంలో 2 లోకాలలో మనం ఉండడానికి దేవుని బిడ్డలైన వారికి మరీ దగ్గరగా ఆయన ఉన్నట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. మనకి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నట్లుగా, ఎవరైతే విశ్వాసులకు మరీ విశేషముగా నేను రక్షకుడను అని చెప్పేసి అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన వల్ల ఒక్క ఆత్మనైనా మనం తెచ్చుకోగలిగితే ప్రియదేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఆయనని ఆనందపరిచిన వాళ్ళం అవుతాం. ప్రియదేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఆయన్ని ఆనందపరచడానికి మన ఆనందాలకి ఏ ఒక్కటైనా కొదవ చేసుకుంటున్నామా? అప్పులు చేసైనా సప్పులు చేసైనా ఏదైనా సరే మన ఆనందాలకి, మన బిడ్డలు చదవడానికి, వాళ్ళు చదివితే మనకి మన కుటుంబానికి ఏదో ఒక ఆసరా ఉంటుందని చెప్పేసి ప్రతి విషయంలోనూ మనము ఆనందపడటానికి ఇష్టపడుతున్నాం కదా. అవి వంటల విషయమే కానీ, ఇంకా వేరే విషయమే కానీ, మనం ధరిస్తున్న వస్త్రాల విషయమే కానీ, అన్ని విషయాలలో మన ఆనందానికి మాత్రం మనం తక్కువ చేయట్లేదు. కానీ ఆయన ఆనందానికి మనం పాల్పడుతున్నామా? లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కలని మనం మార్చగలుగుతున్నామా? మన జీవితాలలో మన నడక వలన ఆయన సృష్టి కార్యాలు తెలుసుకున్న బిడ్డలుగా మనం ఉన్నాము కదా, మనం ఒక్కలనైనా మనం మార్చగలుగుతున్నామా? ఆయనని దేవదూతలతోటి మనం అక్కడ సంతోషపడేటట్లుగా మనం చేయగలుగుతున్నామా అని ఒక్కసారి మనం క్వశ్చన్ వేసుకుంటే, ఆలోచించుకుంటే అక్కడ చెప్తున్నాడా, అటువల్లే మారు మనసు అక్కరలేని 99 మనం మారు మనసు పొందిన వారం కదా. మారు మనసు అక్కరలేని ఒక్కలని ఈ మీటింగ్లో అదే అండి, నెలకొకసారి ఇక్కడ వినిపోయిన తర్వాత ఏ ఒక్కలనైనా మార్చుకుంటారా అని నెలకొకటి ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే, ఈ నెలలో ఒక్కలనైనా నేను మార్చాను. మనం వాక్యం చెప్పక్కర్లేదు,
మన జీవితమే వాక్యం, మన నడకే వాక్యం, మనం ఇక్కడ నేర్చుకున్నదే వాక్యం. అందుకే అక్కడ చెప్తున్నాడు, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే 99 నీతిమంతుల కంటే. ఎప్పుడు ప్రార్థనకు వచ్చేటోళ్ళు మనకు ఒక ఇది ఉందండి, నీతిమంతులు అని చెప్పేసి. అంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగు. చూడండి, మారు మనసు ఒక్కడిని ఇట్లా మనం మారు మనసు వాడికి పొందగలిగితే అక్కడ మరీ ఎక్కువగా సంతోషమట. ఆయన్ని సంతోష పెట్టగలుగుతున్నామా? మన సంతోషం కోసం సమస్తము ఇచ్చి, కేవలం ఇక్కడికి ఒక మాట మర్చిపోకండి, ట్రైనింగ్ పీరియడ్ ఇది, ట్రైనింగ్ కోసమే ఇక్కడికి వచ్చాము. అంతేగాని ఇక్కడిది అసలైన జీవితం కాదు. మనం చనిపోయిన తర్వాతే అసలు జీవితం, అది యుగయుగంలో ఉండేది ప్రియదేవుని బిడ్డలారా. ఆ జీవితం కోసం పాటు పట్టడానికే ఆయన ఇక్కడికి మనని పంపించాడు అని చెప్పేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 10వ వచనం కూడా చదువుదాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట, దేవుని యొక్క దూతల ఎదుట సంతోషము కలుగులని మీతో చెప్పుచున్నాను. నేను దూతల ఎదుట, దేవుని యొక్క దూతల ఎదుట సంతోషము కలగాలి అంటే ఒక్కరిని మార్చుకోలేమా ప్రియదేవుని బిడ్డలారా? ఒక్కళ్ళని, సంవత్సరానికి ఒక్కళ్ళని ఆయన బిడ్డలుగా, ఆయన మాట వినే బిడ్డలుగా సంవత్సరానికి ఒక్కళ్ళని మనం మార్చుకోవడానికి మనం ట్రై చేద్దాం. మన ముందు వారిని, మన కుటుంబంలో ముందు వారిని, వెనక వారిని, ఇటు ప్రక్క వారిని, ఇటు ప్రక్క వారిని, అన్ని ప్రక్కల అందరు ఉన్నారు కదా. అందుకే ప్రజలందరి కోసం ప్రార్థన చేయమన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. ప్రజలందరి కోసం ప్రార్థన చేసినప్పుడు వారికి మనకి ఎలాంటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా జీవించవచ్చు ప్రియదేవుని బిడ్డలారా. అన్ని విషయాలలో ఆయన్ని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. లూకా సువార్త 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, 8వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఒక మరి దెయ్యం పట్టిన ఒక అతన్ని తీసుకెళ్ళి ఆ యొక్క ప్రజలందరూ తీసుకెళ్ళి, పట్టణస్థులందరూ తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పెట్టారంటే తెలుసా? సమాధులలో పెట్టారట. 22 వచనం కాడ నుంచి ఉంటుంది, 8:22. సమాధులలో పెడితే యేసు ప్రభు తనొక్కడి గురించి వచ్చాడండి. అనేక మందిని మార్చాలంటే ఒక్కడు కావాలి ఆయనకి. ఆ ఒక్కడి గురించి వచ్చేసి తన మీద సాతాన్లన్నిటిని వెళ్ళగొట్టేసి, వాటిని పందుల మంద మీదకి వెళ్ళగొట్టేసి అవన్నీ జలప్రపాతంలో పడి చనిపోగా అతను బట్టలు కట్టుకొని కూర్చుండేటట్లుగా చేశాడండి. ఆయన బట్టలు కట్టుకొని 28వ వచనం 38వ వచనం కానీ చూద్దాం, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. గెరసీల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయన వేడుకొని, యేసు ప్రభునేమో వీళ్ళెవ్వరూ ఆయన బాధని ఇడిపించలేదు. యేసు ప్రభు తన బాధని ఇడిపించాడు, ఆయన్ని మాత్రం వెళ్ళిపోమ్మంటారా. ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు, ఆ మనుషుడు అంటున్నాడు కదా, ఆయనతో కూడా నన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకు. అయ్యా, వీళ్ళందరూ తీసుకెళ్ళి నన్ను సమాధుల్లో కట్టేశారు, నువ్వొచ్చేమో బట్టలు వేసుకునేటట్లుగా సమాధుల నుంచి ఇడిపించావు, నేను నీ ఎమ్మట వస్తాయా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటున్న మాట చూద్దామా. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి మామూలుగా సప్పుడు చేయక పని చేసుకొని బతకమని చెప్పలే, ఒక పని చేయమన్నాడు. దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసిన, దేవుడు నేను కాదు, యేసు ప్రభు అంతటోడు అంటున్నాడు కదా, దేవుడు నీకెంత గొప్ప కార్యము చేశానో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపేశాడండి. నువ్వు తెలియజేయమని చెప్పేసి పంపేశాడట. పంపేస్తే 40వ వచనంలోకి వచ్చేసరికి తను ఒక్కడు పట్టణం మొత్తం కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూసేటట్లుగా ఓన్లీ 1 పర్సన్. చదవమ్మ 40. వాడు వెళ్ళి గట్టి కార్యములు చేసిన ఆ పట్టణం అంతటా ప్రకటించెను. మనకెన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా. మనము అనేకమైన మందిరంలోకి వెళ్తే ఎన్ని సాక్ష్యాలు చెప్తామండి, ఎన్ని సాక్ష్యాలు. ఇట్లా ఆరోగ్యం బాగు చేసిండండి, ఇట్లా ఉద్యోగం ఇచ్చిండండి, ఇట్లా మాకు పెళ్ళి కుదిరిందండి, మాకు బాబు పుట్టాడండి, పిల్లలు ఎన్ని దేవునికి మహిమకరంగా మనం చెప్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆయనకు పిల్లలు కావాల్సి మనకి పుట్టిస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి అన్న సత్యాన్ని బైబిల్లో మనం చూడటం లేదు ప్రియదేవుని బిడ్డలారా. అయితే అక్కడ చూసినట్లయితే ఓన్లీ 1 పర్సన్ ఆయన గురించేసట ఆ పట్టణం అంతయు
ప్రకటించెను కనుక జనసమూహమును ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఆయన కొరకు ఎదురు చూస్తుండెను అంటే ఒక్క యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఒక్క అతను చేసిన పని వలన ఆ పట్టణం అంతా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ మన సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, క్రైస్తవ బిడ్డ అంటే ఆయన ఆ విధంగా నడవడానికి కారణం ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ ఒక్క మాట వస్తే చాలండి, ఆటోమేటిక్గా దేవుడు సంతోషపడతాడు మన కార్యాలకి. ఏదో ఒకరోజు అనేక మంది రక్షణలోకి వచ్చే మార్గాన్ని, మనం స్కూల్కి వెళ్తున్నామా ఆ స్కూల్లో ప్రత్యేకించి మనం ఉండాలి. మనం ఉద్యోగానికి వెళ్తున్నామా అక్కడ ప్రత్యేకించి ఉండాలి. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామా అక్కడ ఫ్యూనైనా సరే కలెక్టర్ అంతటి వాడు షబాష్, ఆయనని ప్రభువు నమ్మాడు కాబట్టి ఆ విధంగా ఉంటున్నాడు అనే విధంగా మనం నడుస్తున్నామా, మన జీవితాలని మారుస్తున్నామా? ఒక్కడు పట్టణం మొత్తము కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూసేటట్లుగా ఉంటుండగా మనము ఏం చేస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రియదేవుని బిడ్డలారా. అదేవిధంగా చూసినట్లయితే మరి లేఖనాలలో ఇంకొక మరి ఇది సన్నివేశాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన టైము చాలా తక్కువ కనుక ఈ ఒక్క సన్నివేశాన్ని నేను చెప్పి ముగిస్తాను. రోమా పత్రికలో మనం చూసిన మార్కు సువార్తలలో 12వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడండి. ఒక మాట చెప్పినప్పుడు ఆయన సజీవుల దేవుడే గాని దేవుడు గాని మృతుల దేవుడు కాడు. ఇదేంటండి? ఆయన అందరికీ దేవుడు, కానీ ఇక్కడ సజీవుల దేవుడు అంటే తను ఏర్పరిచిన పరదేశుకో పరలోకానికో వచ్చే వాళ్ళు సజీవులు లేకపోతే మృతులే అని దానికి ఒక భావం. ప్రియదేవుడు ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఒక శాస్త్రి వచ్చి అంటా ఉన్నాడు. శాస్త్రి వచ్చి అయ్యా ఈ మొదటి ఆజ్ఞ నాకు తెలియజేయవా అని చెప్తాడు. ధర్మశాస్త్రం అంతట్లో మొదటి ఆజ్ఞ తెలియచేయవా అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు చెప్తాడు కదా, చదవమ్మ 28, 29 వచనాలలో ఉంటుంది ఆడ. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. యేసు ప్రభువుని అడిగాడండి, ఏది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పేసి అడిగినప్పుడు మనకి డబ్బులు అవసరం లేదు, మనం ఏమీ చేయక్కర్లేదు, సరే ఏ సువార్తలు ఇవన్నీ చేయలేకపోతున్నాం, మా దగ్గర ఏమీ లేదు అంటున్నారా? కనీసం ఈ రెండింటిని మనం చేస్తే మనము ఆటోమేటిక్గా సువార్తలు చేయగలం, ప్రకటన చేయగలం, దేవుని పని చేయగలం, జీవగ్రంథంలో మన పేరెక్కింది. ప్రియదేవుని బిడ్డలారా, చదువు ఏం చేయాలట? ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఇంకొక దేవుడు లేడు, ఒక్కడు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, మనం చేయాల్సిన పని నాకేమీ లేదంటే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఒక్కటి మనం చేయగలుగుతున్నామా? మనకి 10 ఆజ్ఞలు తీసేసి 2 ఆజ్ఞలు పెట్టాడండి. ఆ రెండిట్లో ఈ 2 ఆజ్ఞలు చేస్తే మనం విపరీతమైన సేవ చేయడానికి ముందుకు వచ్చినట్లే. ఒకటి, ఆయనను ఆ విధంగా సేవించాలట, 4 విధములుగా సేవించాలని చెప్పాడు. ఆ రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన అనున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ చూద్దాం, చదవం. పూర్ణ ఆత్మతోను. రెండో ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఈ 4ని కలిపి ఉన్నది. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండో ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. ఈ రెండింటిని మనం చేసినట్లయితేనంట ఎలాంటి వారం అవుతామట? పూర్ణ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైందట ఈ 2 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు చేసిన వాడిని ఏమంటాడంటే నీవు పరలోక రాజ్యానికి దూరంగా లేవు
అని చెప్పేసి అంటాడు. అక్కడి నుంచి కంటిన్యూ చేయమ్మా. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను. మళ్ళా ఆ శాస్త్రి యేసు ప్రభుతో చెప్తున్నట్లు చదువు. ఆ శాస్త్రి బోధకుడా, బాగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. సత్యమే. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములు. సర్వాంగ హోమములు అంటే మనకున్న అవయవములు అన్నిటిని దేవుని కోసం వాడినట్టేనాడు. సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమగునని అతనితో చెప్పెను. అధికమగునని ఆయన ఇవి రెండు చేస్తే ఇంత గొప్ప పని మనం చేసిన వాళ్ళం అవుతాట. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో చూద్దామా. అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి ఇంత వాక్యం చెప్తున్నాం కదా, మనం గ్రహించేది ఏమన్నా ఉందా? కానీ అతను గ్రహించి యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటని మనం చూద్దామా. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అంటే మనము దేవుని రాజ్యానికి ఎక్కడున్నామో మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. ఆల్రెడీ ఆ విధంగా మనం ప్రేమిస్తే మన పనులన్నీ చక్కబెట్టుకుంటూ వస్తాం. వివేకంతో ప్రార్థన చేసి అన్ని విధాలుగా చేస్తే మనము చేయవలసిన పనులన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తామో ఇక రెండోదిగా మనకి ఒకళ్ళతోటి గొడవే ఉండదండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే మనమేదో సమాధానం చెప్తే చాలు, మనం ఉన్నదేమి ఇవ్వక్కర్లే. అమ్మా అని ఒక్క మాటతోటి ఆ యొక్క పట్టబడ్డ స్త్రీ ఏమైందంట, తన జీవితాన్ని మార్చుకుందట. మన సమాధానాన్ని ఆ విధంగా ఎప్పుడైతే మనం ఇస్తామో ప్రియదేవుని బిడ్డలారా, మనకి వచ్చే లోటే లేదు. దేవుని పనికి విపరీతంగా చేయదలసినంత ధనము వస్తుంది, అన్నీ వస్తాయి. ఏ లోటు లేకుండా బ్రతకడం కంటే ఇంకేం కావాలండి. ఎట్లా ట్రైనింగ్కి వచ్చాము, ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు. మనం ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళం ఎక్కడికి వెళ్ళాలా, పరదేశకో పరలోకానికో మనం వెళ్ళాలి. అదే మన ధ్యేయంగా మనం జీవిద్దాము. ఎలా జీవిస్తున్నామో అలా జీవిద్దాము. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా టైం ప్రకారంగా నడుస్తూ ఆయనని గనపరుస్తున్నాయి. మనకు కూడా మరి కొన్ని సూచనలు ఇస్తూ, అరే బాబు నేను మీకు ప్రధానమైన వాడను, నేను చేసిన వాడను మీరు అని మన చేతులకు కూడా ముద్ర వేసి ఆయన ఈ లోకానికి పంపించాడు అనే దానితోటి లోకానికి సత్యాన్ని మనం తెలియజేయవలసిన వారము, మనం తెలుసుకోవాల్సిన వారము. మన జీవితం ఇక్కడ కాదు పరలోకంలో అని చెప్పేసి మనకి మనం సరిచేసుకోవడానికి దేవుడిచ్చిన ఇదొక గొప్ప సత్యంగా మీరు భావించాలని తెలియజేస్తూ మరి ఈ వాక్యం ఇచ్చిన దైవ సేవకులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.